వసీకర తన మంత్రశక్తితో అక్షయ్‌ను తన ఆధీనంలోకి తీసుకొచ్చుకొని అక్షయ్‌ను తనకు ఎదురుగా పడుకోబెడుతుంది. ముక్కు పుడకకు మీరు భూమి పూజ చేసిన రోజే పంతులు గారిపై వసీకర మంత్రం ప్రయోగించి ముక్కు పుడకను కోటలోకి రప్పించుకున్నాను. కానీ ఆ అన్నపూర్ణాదేవి చాలా పవర్‌ఫుల్ కదా! ఆ ముక్కు పుడక ఇన్ని రోజులు నాకు దక్కకుండా చేసింది. కారణ జన్మురాలు అమ్మవారి హంసతో పుట్టిన నువ్వు మాత్రమే ఆ ముక్కు పుడకను సొంతం చేసుకోగలవు అక్షయ. అందుకే నిన్ను బంధించాను. ఘట్టంనేని వంశంలో పుట్టిన నువ్వు ముక్కు పుడకను వెతికి తీసుకురావాలి. ఆ తరువాత నిన్ను అంతం చేసి నా పూర్వ రూపాన్ని పొందుతాను. నేను చెప్పింది నీకు అర్థమైందా అక్షయ అని చెప్పి వసీకర తన బందీలో ఉన్న అక్షయ్‌ను అడుగుతూ ఉంటుంది. అర్థమైంది వసీకర అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఈ కోటలో 72 గదులున్నాయి. ఆ ముక్కు పుడక ఎక్కడ ఉందో నాకు కనిపించట్లేదు. ఆ ముక్కు పుడక ఆ అమ్మవారు నాకు దర్శనం ఇవ్వకుండా చేస్తుంది. వెళ్ళి వెతికి ఆ ముక్కు పుడకను నా దగ్గరకు తీసుకొనిరా అని చెప్పి వసీకర అక్షయ్‌కు చెప్తుంది. ఇక అక్షయ లేచి కూర్చుంటుంది. వసీకర చెప్పిన విధంగానే కోటలో ఉన్న 72 గదులు కూడా వెతుకుతూ ఉంటుంది. త్వరగా ముక్కు పుడకను తీసుకొనిరా అక్షయ అని వసీకర చెప్తూ ఉంటుంది. వసీకర నువ్వు కోరుకున్న ముక్కు పుడకను కాసేపట్లో నీకు అందజేస్తాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరూ కూడా జడల మర్రిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పాములు బుసలు కొడుతూ ఉంటాయి. శ్రీకర్ అవని పాముల్ని చూసి భయపడుతూ ఉంటారు. పాములకి దూరంగా అలా జడల మర్రిలో నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే శ్రీకర్ ఒక్కసారిగా స్వర్ణ ఖడ్గాన్ని చూసి అవని అటు చూడు అని చెప్పి అంటూ ఉంటాడు. అవని స్వర్ణ ఖడ్గాన్ని చూసి బావా ఖచ్చితంగా ఆ వసీకర ప్రాణం ఆ స్వర్ణ ఖడ్గంలో ఉండుంటుంది. ఆ స్వర్ణ ఖడ్గం దగ్గరికి మనం వెళ్లకుండా ఆ వసీకర ఎన్ని చిక్కుముళ్ళు పెట్టిందో చూడు. ఖచ్చితంగా ఆ వసీకర ప్రాణం ఇందులోనే ఉంటుంది. ఆ శివయ్య ఆజ్ఞతో మనం ఈ జడల మర్రిలోకి ప్రవేశించాము. ఆ స్వర్ణ ఖడ్గాన్ని కూడా దక్కించుకోవాలి బావా అని చెప్పి అవని అంటుంది. ఇక అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి స్వర్ణ ఖడ్గం దగ్గరకు వెళ్తారు. అవని స్వర్ణ ఖడ్గాన్ని చేతిలోకి తీసుకోగానే కాళికామాత శ్రీకర్కి దర్శనమిస్తుంది. అవనిని చూసిన శ్రీకర్ కాళికామాతను చూసినట్టుగా ఫీల్ అయ్యి వెంటనే అవనికి చేతులెత్తి మొక్కుతూ ఉంటాడు. జనమంటే మనమంటే జనం. మన జనాల్ని ఇన్ని చిత్రహింసలకు గురి చేసిన ఆ వసీకర అంతం ఈరోజు నా చేతుల్లోనే రాసి పెట్టుంది. నా ఊరి ప్రజలు ఇన్ని రోజులు కంటి మీద కునుకు లేకుండా ఎన్నో చిత్రహింసలకు గురయ్యారు. దానికి కారణం ఆ వసీకర అంతం నా చేతుల్లోనే ఉంది అని చెప్పి అవని కాళికామాత రూపంలో శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. జనాలందరినీ కూడా గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉండమని చెప్పు. జనాలందరి సమక్షంలో ఆ వసీకర అంతం నా చేతుల్లోనే ఉంది అని చెప్పి అవని స్వర్ణ ఖడ్గాన్ని పట్టుకొని శ్రీకర్కి చెప్తూ ఉంటే నేను కూడా నీతో పాటు కోట్లోకి వస్తాను అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. జనాలు ఊపిరి పీల్చుకుంటారు. నేను ఆ వసీకర్ను అంతం చేయటానికి గుడి దగ్గరకు తీసుకొస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. సరే అవని వెళ్తాను అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు పల్లెటూరి ప్రజలంతా కూడా ఇప్పటికే అవనమ్మ వెళ్ళిపోయి చాలాసేపు అయింది. ఇంతవరకు అవనమ్మ తిరిగి రాలేదు. మనం ఆశలు పెట్టుకోవడం అనవసరం. ఊరి వదిలి వెళ్ళిపోదాము. ఆ వసీకర మనందరినీ అంతం చేస్తుంది అని పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు. అవునమ్మా ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే. మనమంతా ఊరు వదిలి వెళ్ళిపోదాం అని చెప్పి పక్కన ఉన్న పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. ఎవరు తొందరపడకండి. అవని వెళ్ళింది కదా, ఈ సమస్యకు పరిష్కారం చూస్తుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది. నా భార్య చెప్పిన దాంట్లో తప్పేముంది అమ్మగారు. అవనమ్మ వెళ్ళి చాలాసేపు అయింది. ఇంతవరకు ఎలాంటి ఆచూకీ తెలియలేదు. ఆ వసీకర మామూలుది కాదని మొదటి నుంచి మీరంతా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న పొలాలు గొడ్లు గోదలు అన్నీ అమ్ముకొని సిటీకి వెళ్ళిపోతామమ్మా అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆగండి అని వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా గట్టిగా అరుస్తూ ఉంటారు. అవని ఖచ్చితంగా ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపిస్తుంది. మేము చెప్పేది వినండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అవని వాళ్ళు వెళ్ళి మీరు చెప్పినట్టుగా చాలాసేపే అవుతుంది. ఇంతవరకు అవని వాళ్ళు రాలేదంటే ఆ వసీకర అవనిని శ్రీకర్ని అక్షయ్ను అంతం చేసిందా? అదే గనక జరిగితే ఈ పాటికే ఆ వసీకర ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటుంది కదా అని నిహారిక చెప్తూ ఉంటుంది. నోరు మొయ్ నిహారిక అని చెప్పి వేదవతి అంటుంది.
మేము చెప్పేది వినండి, ఇంతసేపు ఆగారు, కాసేపు ఓపిక పట్టండి అని వేదవతి అంటుంది. అప్పుడే శ్రీకర్ పరిగెత్తుకుంటూ వస్తాడు. శ్రీకర్ వస్తున్నాడు అని చెప్పి వేదవతి అంటుంది. శ్రీకర్, నువ్వు ఒక్కడివి వచ్చావు, అవని అక్షయ్ ఎక్కడ్రా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ముందు వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఊరి సమస్యకు అవని అక్షయ పరిష్కారం చూపించలేవరని, ఊరు వదిలి వెళ్ళిపోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు శ్రీకర్ అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. మీరెవరు కంగారు పడకండి, అవని ఇంత పోరాటం చేస్తుంది మీకోసమే కదా, మీరు అలా ఎలా వెళ్ళిపోతారు? వెళ్ళిపోకండి, ఆ వశీకర అంతం అవని చేతిలో ఉంది. అవని ముందు నుంచి అనుమానిస్తున్నట్టుగా ఆ వశీకర తన ప్రాణాన్ని జడల మర్రిలో దాచిపెట్టింది. అవని ఎంతో కష్టపడి జడల మర్రిలో ఉన్న స్వర్ణ ఖడ్గాన్ని సొంతం చేసుకుంది. కాసేపట్లో ఆ వశీకర అంతం ఈ గుడిలోనే జరగబోతుంది. ఆ వశీకర అంతం చూడటానికి మీ అందరినీ కూడా సిద్ధంగా ఉండమని నన్ను ముందుగా పంపించింది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అంతేకాదు, మీకు మరో ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. అవని స్వర్ణ ఖడ్గం అందుకోగానే అవనిలో నాకు ఆ కాళికామాత దర్శనమిచ్చింది. కాళికామాత దర్శనమిచ్చిందంటే ఖచ్చితంగా ఆ వశీకర ప్రాణం అవని చేతిలో అంతం అవుతుందనే కదా. ఎవరు కూడా దయచేసి ఊరి నుంచి వెళ్ళిపోవాలన్న నిర్ణయాన్ని తీసుకోకండి. కాసేపు అవని వశీకరను అంతం చేసి వచ్చే వరకు ఎదురు చూద్దాం అని చెప్పి శ్రీకర్ పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న మాయ, ఇదేంటి ఇలా జరుగుతుంది, నేను ఒకటనుకుంటే మరొకటి జరుగుతుందేంటి? గతంలో స్వర్ణ ఖడ్గం గురించి ఆ వశీకరను అడిగితే వశీకర నాకు అబద్ధం చెప్పినట్టుంది అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. శ్రీకర్ ఈ సమయంలో అవనిని వదిలి ఎలా వచ్చావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అమ్మా, నేను వెళ్ళననే చెప్పాను. ఊరి వాళ్ళందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటారు, వెళ్ళని అవని నన్ను బలవంతంగా పంపించింది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మరోవైపు వశీకర ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటుంది. అక్షయ, ముక్కు పుడక వెతుకుతున్నావా అని చెప్పి వశీకర అడుగుతూ ఉంటుంది. వశీకర ఆధీనంలో ఉన్న అక్షయ ముక్కు పుడకకు నేను దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. వశీకర, నువ్వు కంగారు పడకు, ముక్కు పుడకను నేను సాధిస్తాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. త్వరగా పని పూర్తి చెయ్యి, మళ్ళీ మీ అమ్మ వచ్చిందంటే నాకు ఏదో ఒక సమస్య తీసుకొచ్చి పెడుతుంది అని చెప్పి వశీకర చెప్తూ ఉంటుంది. ఇక అక్షయ ముక్కు పుడక కోసం వెతుకుతూ ఉంటే అక్షయ్కు ముక్కు పుడక కనిపిస్తుంది. అక్షయ్ ముక్కు పుడక చేతిలోకి తీసుకోగానే ఆకాశంలో మెరుపులు, ఉరుములు, కాలచక్రాలు తిరుగుతూ ఉంటాయి. వశీకర, నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు, ముక్కు పుడక దొరికింది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. త్వరగా ముక్కు పుడకను నా దగ్గరకు తీసుకురా అక్షయ అని చెప్పి వశీకర చెప్తూ ఉంటుంది. కాపాలిక, నీ వల్లే నేను ముక్కు పుడకను సొంతం చేసుకోబోతున్నాను, ఈ ప్రపంచాన్ని శాసించే స్థానాన్ని పొందబోతున్నాను, ఆధిపత్యం వహించబోతున్నాను అని చెప్పి వశీకర కాపాలికతో మాట్లాడుతూ ఉంటుంది. జై కాపాలిక, జై జై కాపాలిక అంటూ వశీకర సంతోషంతో సంబరాలతో మునిగిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు అవని స్వర్ణ ఖడ్గం తీసుకొని శవాలకోట దగ్గరకు వస్తుంది. వశీకరకు అవని వచ్చినట్టు తెలుస్తుంది. కానీ అవని చేతిలో స్వర్ణ ఖడ్గం ఉన్న విషయం వశీకరకు తెలీదు. అక్షయ, త్వరగా ముక్కు పుడకను తీసుకొని వచ్చేసేయి, మీ అమ్మ శవాలకోట దగ్గరకు వచ్చేసింది, నాకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పి వశీకర చెప్తూ ఉంటుంది. ఆ వశీకర నన్ను కోటలోకి రాకుండా తన మంత్రశక్తిని ఉపయోగించుంటుంది. ఏదో ఒక దారి నుంచి నేను కోటలోకి వెళ్ళాలి అని చెప్పి అవని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అవని, నువ్వు కోటలోకి వచ్చినా కూడా నన్ను ఏమీ చెయ్యలేవు, అసలు నువ్వు కోటలోకే అడుగు పెట్టలేవు, అడుగు పెట్టకుండా నేను మంత్రశక్తిని ఉపయోగించాను అని వశీకర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక అవని స్వర్ణ ఖడ్గానికి నమస్కారం చేసుకుంటుంది. జై భవానీ, జై జై భవానీ, ఈ స్వర్ణ ఖడ్గం సహాయంతో శవాలకోట ద్వారం తెరుచుకునేలా చెయ్యి అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. స్వర్ణ ఖడ్గాన్ని పైకెత్తి శవాలకోట ద్వారం వైపు అవని చూపిస్తుంది. ఇక దాంతో ఆకాశంలో మెరుపులు, ఉరుములు కనిపిస్తూ ఉంటాయి. బెజవాడ కనకదుర్గమ్మ కనిపిస్తుంది. స్వర్ణ ఖడ్గం శవాలకోట ద్వారం వైపు చూపించగానే ద్వారం ఓపెన్ అవుతుంది. జై భవానీ, జై జై భవానీ అంటూ అవని కోటలోకి అడుగు పెట్టబోతూ ఉంటుంది. ఇక మరోవైపు వశీకర ముక్కు పుడకను త్వరగా తీసుకురా అక్షయ, త్వరగా తీసుకురా అని పిలుస్తూ ఉంటుంది. అక్షయ ముక్కు పుడకను తీసుకొని వశీకర దగ్గరకు వెళ్తుంది. అక్షయ, ఈ ముక్కు పుడక నా సొంతం అవ్వగానే నిన్ను అంతం చేసేసి నా పూర్వ రూపాన్ని పొందుతాను, ఆధిపత్యాన్ని సంపాదిస్తాను అని చెప్పి వశీకర అక్షయ్తో చెప్తూ జై కాపాలిక, జై జై కాపాలిక, ఇదంతా కూడా నీ వల్లే సాధ్యమవుతుంది అని వశీకర తనలో తానే అనుకుంటూ అక్షయ్ దగ్గర నుంచి ముక్కు పుడక తీసుకోబోతూ ఉండగా అవని కోటలోకి అడుగు పెడుతుంది.
వసీకర అని పిలవటంతో రా అవని, ముక్కు పుడక నాకు దక్కనివ్వనన్నావు కదా, నీ కళ్ళ ముందే ముక్కు పుడకను దక్కించుకొని నీ కూతుర్ని అంతం చేస్తాను అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. ఏంటి, నా కూతుర్ని అంతం చేస్తావా, నీకు అంత సీనుందా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా, నీ కూతుర్ని నా కోట్లోకి తీసుకొచ్చుకున్నాను, ముక్కు పుడకను సొంతం చేసుకోబోతున్నాను అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. నా ప్రాణాన్ని నువ్వు తీయలేవు, నన్ను నువ్వు ఏమీ చెయ్యలేవు అని చెప్పి వసీకర అంటూ ఉంటుంది. అప్పుడు అవని తన చేతిలో ఉన్న స్వర్ణ ఖడ్గాన్ని వసీకరకు చూపిస్తుంది. స్వర్ణ ఖడ్గం నీ చేతిలోకి ఎలా వచ్చింది, అవని స్వర్ణ ఖడ్గాన్ని ఎలా సంపాదించావు అని చెప్పి వసీకర షాకింగ్గా అవనిని అడుగుతూ ఉంటుంది. నాకు మొదటి నుంచి నీ ప్రాణం ఆ జడల మర్రిలో ఉందని నాకు తెలుసు, అందుకే జడల మర్రిలోకి వెళ్ళాను. నీ ప్రాణాన్ని ఈ స్వర్ణ ఖడ్గంలో దాచావని నాకు తెలుసు, అందుకే ఈ స్వర్ణ ఖడ్గాన్ని సాధించాను అని చెప్పి అవని అంటుంది. ఇక ముక్కు పుడక అక్షయ్ చేతిలో ఉంటుంది. ఇదిగో వసీకర, ముక్కు పుడకను తీసుకో అని చెప్పి వసీకరకు అక్షయ ఇస్తూ ఉంటే అవని అక్షయ్ను చూసి, అమ్మ భవాని, నా కూతురు ఆ వసీకర మంత్రశక్తిలో ఉంది, నా కూతుర్ని బందీని చెయ్యమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. అక్షయ్ను వసీకర మంత్రం నుంచి బయటికి తీసుకొస్తుంది. అక్షయ పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వెళ్ళి అమ్మా అని అవనిని హగ్ చేసుకుంటుంది. అమ్మ అక్షయ, ఈ వసీకరను నేను అంతం చేసి వస్తాను, ఈ ముక్కు పుడకను తీసుకొని నువ్వు వెళ్ళు నానమ్మకివ్వు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నేను కూడా ఈ వసీకరను అంతం చేస్తానమ్మా, మనిద్దరం కలిసే ఈ వసీకరను అంతం చేద్దాం అని చెప్పి అక్షయ అంటుంది. ఇక అవని అక్షయ ఇద్దరూ కలిసి స్వర్ణ ఖడ్గాన్ని పట్టుకొని వసీకరను పొడవబోతూ ఉంటారు. వసీకర భయంతో కోటలో నుంచి పరుగులు పెడుతూ ఉంటుంది. ఇక అవని వసీకర వెనకే పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక వసీకర అలా పరిగెడుతూ వస్తూ ఉంటే ఎదురుగా స్వర్ణ ఖడ్గంతో అవని నుంచున్నట్టు వసీకరకు కనిపిస్తుంది. వసీకర మరో దారిలో వెళ్దామనుకునేసరికి మళ్ళీ అవని కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా స్వర్ణ ఖడ్గం చేతిలో పట్టుకొని వసీకరకు అవని కనిపిస్తూ ఉంటుంది. ఇక వసీకర అవనిని చూడగానే అవనిలో కాళికామాత వసీకరకు దర్శనమవుతుంది. నా అంతం ఈ అవని చేతిలో ఉన్నట్టే ఉంది అని చెప్పి వసీకర కంగారు పడుతూ ఉంటుంది. ఇక రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో వసీకర పరిగెడుతూ ఉంటుంది. గుడిలోకి వెళ్తాను, గుడిలో అవని కాళ్ల మీద పడితే అవని నన్ను క్షమిస్తుంది అని చెప్పి వసీకర పరుగులు పెట్టుకుంటూ గుడిలోకి వెళ్తూ ఉంటుంది. మరోవైపు నిహారికేమో ఏది అవని స్వర్ణ ఖడ్గం తీసుకొని ఆ వసీకరను అంతం చేస్తుందని చెప్పాడు శ్రీకర్, ఇంతవరకు అలాంటి సన్నాహాలేవి మనకు కనిపించట్లేదు కదా అని నిహారిక అంటూ ఉంటుంది. అప్పుడే వసీకర పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మవారి ముందు కింద పడిపోతుంది. వసీకర చుట్టూ పల్లెటూరి ప్రజలు వేదవతి వాళ్ళు ఉంటారు. ఇక అవని కూడా అక్షయ్ కూడా పరిగెత్తుకుంటూ వసీకర వెనకే వచ్చేస్తారు. అవని అమ్మవారి రూపంలో వసీకరకు దర్శనమిస్తూ ఉంటుంది. ప్లీజ్ అవని, ఈ ఊరిని మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను, నన్ను ఏమీ చెయ్యొద్దు అవని అని చెప్పి వసీకర అవని కాళ్ళు పట్టుకుంటుంది. అది చూసి మాయ షాక్ అవుతుంది. నా ఊరి వాళ్ళను ఎంతో మందిని చంపేశావు, వాళ్ళ ప్రాణాలు తిరిగొస్తాయానే, నువ్వు క్షమాపణ అడిగితే నేను నిన్ను క్షమిస్తే మేము కోల్పోయినవన్నీ కూడా మాకు తిరిగి వస్తాయా, నా కూతుర్ని చంపేస్తా అంటావా, నా కూతుర్ని చంపుతావా అని చెప్పి అవని తన చేతిలో ఉన్న స్వర్ణ ఖడ్గం తీసుకొని వసీకర పొట్టలో పొడి చేస్తుంది. దాంతో వసీకర రక్తం అవని ముఖం మీద పడుతుంది. ఇక వేదవతి అక్షయ్ను దగ్గరకు తీసుకుంటుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.